హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇదైతే హైదరాబాద్ నుండి న్యూఢిల్లీకి వస్తున్న వీడియో. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. మళ్ళీ మమ్మల్ని డ్రాప్ చేయడానికి మా తమ్ముడైతే వస్తుండు. మా స్టేషన్ వరకు మా చెల్లి, మా అన్నయ్య వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్కి ఎప్పుడు వచ్చినా, ఏ టైం వచ్చినా కూడా ఫుల్గా పబ్లిక్ అయితే ఉంటుంది. మేము ఇంకా వరంగల్కి వెళ్ళాలి. వరంగల్ నుంచి మా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ముందుగా ఇక్కడ నుంచి ఒక లోకల్ ట్రైన్లో అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్తున్న దారి అయితే ఇది. మాకు వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్కి నియర్లీ 3 hours జర్నీ. ఇంకా ఇవే కేసీఆర్ కట్టించిన గవర్నమెంట్ 2 bedroom ఇల్లు. ఇంకా వెళ్తూ ఉన్నాము. మా పిల్లలు ట్రైన్లో వచ్చింది ఏదైనా కానీ వాళ్ళు తినకున్నా సరే అవి మాత్రం కంపల్సరీగా కొనియాలి. ఇంకా వెళ్తున్నాము. ఆల్రెడీ 2.5 hours అయిపోయింది. కాచిపేట వచ్చిందంటే ఆల్మోస్ట్ వరంగల్కి దగ్గరగానే ఉన్నట్టు. ఇంకా వరంగల్కి అయితే వచ్చేస్తున్నాం. ఇంకా వరంగల్కి వెళ్ళగానే చూడండి, అక్కడ మంకీలు అయితే ఇలా తినేస్తున్నాయో ఫ్రూట్స్. మా తమ్ముడు అయితే మా కోసం అయితే బిర్యానీ తీసుకొని వచ్చిండు మార్నింగ్ నుంచి. ఇంకా ట్రైన్లో జర్నీ చేసుకుంటూ ఉన్నాం కదా అని. మా బాబాయ్ వాళ్ళ కొడుకు మా తమ్ముడు. ఇంకా మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా వెళ్తున్నాము. మా తమ్ముడు అయితే బయట నుంచి మా కోసం బాయ్ చెప్తున్నాడు. ఒక తమ్ముడు నన్ను ఆల్రెడీ డ్రాప్ చేయడానికి ఢిల్లీ వస్తున్నాడు. మా తమ్ముడు, మా అన్నయ్య, మా చెల్లి వీళ్ళంతా స్టేషన్ వరకు అయితే వచ్చిర్రు. ఇంకా వెళ్తున్నాము. ఇదే కాజుపేట చెరువు. మన కాజుపేటకి వెళ్ళాల్సిన ట్రైన్ వరంగల్కి వెళ్ళదు, వరంగల్కి వెళ్ళాల్సిన ట్రైన్ కాజుపేటకి వెళ్ళదు. ఈ న్యూఢిల్లీకి వెళ్ళేది రూట్ కొంచెం చేంజింగ్గా ఉంటుంది. ఇంకా నార్త్ సైడ్ వచ్చినామంటే మాత్రం కొండలు, గుట్టలు, అడవులు ఇవే మ్యాక్సిమం కనిపిస్తూ ఉంటాయి. ట్రైన్ మధ్యలో ఆపేసిండు. అక్కడ మొత్తం అడవి ప్రాంతమే. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇదే చూడండి, లక్ష్మీబాయి జంక్షన్. నేను 2016లో అప్పుడు ఉన్నా అక్కడ. ఆ స్టేషన్కి రాగానే ఆ మెమరీస్ అన్నీ అలా గుర్తొచ్చాయి. చాలా బాగుంటుంది ఈ ఏరియా కూడా. ఇక్కడ నుంచి అప్పుడు ఆర్మీ ఏరియా అయితే ఒక 10 to 15 minutes దూరంలో ఉంటుండే. ఇంకా వెళ్తున్నాం. చూడండి, వీటిని చెంబల్ కొండలు అని అంటారు. ఇంకా మధ్యాహ్నానికి అయితే లంచ్ తీసుకున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మా మమ్మీ వడ చేసింది, అవే తిన్నాము. ఇంకా లంచ్లో అయితే ట్రైన్ ఫుడ్ అయితే ఏం బాగోదు, కానీ ఆ టైంకు అదే అడ్జస్ట్ కావాల్సిందే. కర్రీస్ కానీ ఏమి అంత అస్సలు టేస్ట్ లేవు. కానీ ఏదో ఆ టైంకు తినాలి, పిల్లల కోసమైనా తీసుకున్నాము. కానీ మా పిల్లలు అయితే ఏమీ తినలేదు. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడమే మ్యాక్సిమం బెస్ట్. ఆ ట్రైన్లో ఫుడ్ అయితే వాటరు, అన్నం టేస్ట్ లేదు, కర్రీస్ టేస్ట్ లేవు, అస్సలు బాగాలేదు. ఏదో కడుపు నింపడం కోసం అయితే నేను తిన్నాము. ఇంకా ఇదైతే నది, నర్మదా రివర్ అని మేము వెళ్ళే దారిలో ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ఎక్కువ వాటర్ లేవు, కానీ బాగుంటుంది రివర్. ఇది దాటే మనమైతే వెళ్ళాలి. ఇంకా వెళ్తూ ఉన్నాము. మన సైడ్ స్టేషన్లకి, నార్త్ సైడ్ స్టేషన్లకి అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. మనమైతే చిన్న స్టేషన్ అయినా కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఈ ఢిల్లీకి వెళ్ళే రూట్ మొత్తం మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటుంది. ఇంక ఇది మథుర తర్వాత నెక్స్ట్ వచ్చేది మాదే హజ్నాద్ నిజాముద్దీన్. న్యూఢిల్లీకి కొంచెం ముందు స్టాప్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడే ట్రైన్లు అయితే ఆగుతాయి ఈ స్టాప్లోనే. ఇంకా అక్కడ నుంచి అయితే మేము వెళ్ళడానికి, మేము ఉంటున్న ఆర్మీ ఏరియాకి 1 hour జర్నీ. ఇంకా దానికోసం అయితే మా తమ్ముడు అయితే ఆటో మాట్లాడుతున్నాడు. ఇదే హజ్రాముద్దీన్ రైల్వే స్టేషన్. ఇంకా ఇక్కడ నుంచి మా లగేజ్ పట్టుకొని అయితే ఆటో మాట్లాడుకొని ఇంటికి అయితే వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.